హలో మాస్టర్స్, అసలు ధ్యానం అంటే ఏమిటి? ఈ ధ్యానం గురించి ప్లీడియన్లు మనకు ఎటువంటి సందేశాన్ని ఇస్తున్నారో తెలుసుకుందాం. ధ్యానం అన్నది మనస్సును అదుపు చేసే ఒకానొక ఏకాగ్రతా విధానం. దీనిని ఎవరైనా సాధన చేయవచ్చు. మీరు ధ్యాన ప్రయోజనాలు పొందాలంటే ఏ మార్మిక సాహిత్యాన్ని తెలుసుకోవడమో, నమ్మకాల వ్యవస్థ కలిగి ఉండటమో లేదా ప్రత్యేక మఠానికి చెంది ఉండటమో అవసరం లేదు. అది మన ఆలోచన విధానంపై అదుపు పొందే విధానం. తద్వారా ఆధ్యాత్మిక ప్రగతిని సాధించటమో లేదా ప్లీడియన్ల వంటి ఉన్నత జీవ రూపాలతో కలిసి ఉండటమో సంభవిస్తుంది. మనం క్రొత్తగా జన్మించినప్పుడు మన శరీరంతో పాటు మన పదార్థ చైతన్యం రూపొందుతుంది. సమాచార సేకరణకై మన పంచేంద్రియాలు దృశ్య, స్పర్శ, గ్రహణ, చెవి, శ్రవణ జ్ఞానం పెంపొంది మనం నూతన ఆలోచనలు రూపొందించుకుంటాం. ఇక్కడ మన నూతన సుప్త చైతన్యానికి కేవలం జనన జ్ఞాపకాలే ఉండి మన మనస్సు ఏ భావాలు, ఉద్వేగాలు మరియు ధోరణులు, జ్ఞాపకాలు మనం జన్మించినప్పుడు ఉండవు. అవి జీవిత యానంలో సృష్టించబడి ప్రోగుపడతాయి. జన్మతో పాటు మనతో వచ్చేదంతా ఆత్మ జ్ఞాపకాలు, అనుభూతులు మాత్రమే. మన ఆలోచన క్రమం ఎంతో సామరస్యంగా ఉంటుంది. మన మనస్సులో అనుభూతులను సృష్టించే ఏ జ్ఞాపకాలు ఉండవు. ఇక్కడ మనకు సక్రమంగా ఆలోచించే అవకాశం ఉండి మన జీవితాన్ని అత్యంత ఆనందంగా జీవిస్తూ ఆస్వాదిస్తాం. ఆత్మ శరీరంలోకి ప్రవేశించినప్పుడు నూతన జీవితం ఆరంభమవుతుంది. మన ఆత్మ శరీరాలు రెండు ఆరోగ్యంగా ఉంటాయి. ఆత్మ ధర్మరహితంగా కానీ అనారోగ్యంగా కానీ ఉండదు. అది కేవలం జీవాత్మ విధియే. శరీరం రూపొందేటప్పుడు గర్భధారణ సమయంలో తల్లి మాదక ద్రవ్యాలు, మత్తు పానీయాలు వాడడం, మనోవైకల్యం, నిర్హేతకమైన ఆలోచన ధోరణితో ఉంటే సామర్థ్యం విచ్ఛిన్నమవుతుంది. నూతన జన్మలోని జీవితానికి అప్పటికే హాని జరిగి ఆత్మ ప్రోగు చేసుకున్న జ్ఞానాన్ని సంపూర్ణంగా వినియోగించగల స్థితిలో ఉండదు. ఇది వారి మేధస్సులపై ప్రభావం చూపి జన్మించేటప్పుడే లోపాలతో ఉండి సరిగ్గా ఆలోచించటాన్ని నిరోధిస్తుంది. గర్భం ధరించినప్పుడు తల్లి ధ్యాన సాధన చేస్తే ఆమె గర్భస్థ పిండంతో సమాచారం నెరపగలగటమే కాక తన ఆలోచన విధానాన్ని అదుపు చేసుకొని ఆరోగ్యవంతమైన జననాన్ని ఇవ్వగలదు. మన ఆలోచనలు అదుపు చేసుకోవడం ద్వారా మనం మన శారీరక, మానసిక ఆరోగ్యాలు రెండింటిపై పట్టు సాధించి ఆ నూతన జీవితానికి మంచి ఆరంభం ఇవ్వగలం. ధ్యానం నేర్చుకోవడం వలన మీరు ధ్యాన ఏకాగ్రతను పెంపొందించుకుంటారు. ఇది ఒక ప్రత్యేక విషయం మీద ఏకాగ్రత నిలిపి ఉంచి దానిని స్పష్టంగా చూడగలిగే సామర్థ్యం పెంపొందించుకోవడంతో పాటు భావాలు, ధోరణులు, జ్ఞాపకాలు, నకారాత్మకత మరి సకారాత్మక ఆలోచనలతో చలించకుండా మీ మనస్సులోకి ఏ ఇతర ఆలోచనలు రానివ్వకపోవటాన్ని సాధన చేయడం తప్ప వేరే ఏమీ కాదు. ఒక్కసారి ఇది సాధిస్తే మీరు మీ ఆలోచన విధానాన్ని అదుపు చేసి మీ ఇచ్ఛాపూర్వకంగా శక్తివంతమైన ఆధ్యాత్మిక సామర్థ్యాలను పెంపొందించుకోగలరు. జీవితంలో ధ్యానం అనేక విధాలుగా తోడ్పడుతుంది. ఆధ్యాత్మిక శక్తులు ధ్యానం ద్వారా మీరు దివ్య శ్రవణం వంటి ఆధ్యాత్మిక శక్తులను పొందగలుగుతారు. ఈ సామర్థ్యాలు ఆత్మలో నిక్షిప్తమై ఉండి మీరు సమయం వెచ్చించి కృషి చేస్తే ధ్యానం ద్వారా జీవాత్మకు అందుబాటులోకి వస్తాయి. దివ్య శ్రవణం అనేది మనందరిలో ఉన్న మనం అనే జ్ఞాన రూపాన్ని ఉపయోగించి ఆలోచనలు పంపించడము మరి స్వీకరించడము. జీవాత్మ, ఆత్మ రెండు విభిన్నమైన మన రూపాలను కలిగి ఉండి వేరువేరుగా పనిచేస్తాయి. ధ్యానం ద్వారా రెండింటినీ చేరవచ్చు. జీవితంలో ఉపయోగపడే విధంగా పెంపొందించుకోవచ్చు. మీరు వస్తువులను ముట్టుకోకుండా కేవలం ఆధ్యాత్మిక శక్తులను ఉపయోగించి ఒక చోట నుంచి ఇంకొక చోటుకు కదిల్చే కళ కూడా నేర్చుకోవచ్చు.
ధ్యానం మిమ్మల్ని మానసికంగా దృశ్య చిత్రంతో గతం లేదా భవిష్యత్తుకు బదిలీ చేసి వివిధ సంఘటనల గురించి సమాచారం తెలుసుకునేటట్లు చేస్తుంది. ఈ సంఘటనలు గతంలోని అయి ఉండవచ్చు లేదా ఇంకా సంభవించని భవిష్యత్తులోకి దృష్టి సారింప చేయవచ్చు. ధ్యానం అనే ఉపకరణం ద్వారా మీరు మీ సహజ ఆధ్యాత్మిక శక్తులను ఉపయోగించుకొని పెంపొందించుకోగలరు. కనుక ధ్యానానికి మరింత ఎక్కువ సమయం కేటాయించండి, ప్రాధాన్యతను ఇవ్వండి. ధ్యానం ద్వారా మనసుకు ఆత్మకు మధ్య సమాచారం సంభవిస్తుంది కనుక ఎక్కువ సమయం శక్తులతో సాధన చేయటం అవసరం. ఏకాగ్రత. ఏ ఆలోచన లేకుండా ధ్యానం ఒక విషయాన్ని స్పష్టంగా చూసి పరిశీలించి గుర్తించేందుకు దోహదం చేస్తుంది. ధ్యానాన్ని పెంపొందించడం ద్వారా మనం మన ఇంద్రియాలను ఒక విషయం వైపు ఖచ్చితంగా మళ్లించడం నేర్చుకుంటాం. దాని వలన దానిపై ఏకాగ్రత నిలపగలం. ఈ ఏకాగ్రతలో దర్శనం పట్ల స్పష్టత పరిపూర్ణంగా ఉండటం వలన వేరే ఇతర ఆలోచన మదిలో మెదలదు. అంటే మనం వేరే ఏ ఆలోచన లేకుండా మనం ఏకాగ్రత చూపిస్తున్న విషయాన్ని పరిశీలించాలి. అప్పుడు ధ్యానం మన రోజువారీ చేసే ఆలోచనలు అదుపు చేసి మన ఊర్ధ్వాత్మ శక్తులను చేరటానికి దోహదం చేస్తుంది. దానిని బట్టి ధ్యానం అంటే సమత్వం నేర్చుకోవడం, దర్శనం పట్ల స్పష్టత మరి ప్రతిబింబత పట్ల స్పష్టత ఏర్పరచుకోవడం, గత మరి భవిష్యత్తు తలాలపై ఆధ్యాత్మిక చైతన్యాన్ని ప్రసరింపజేయగల సామర్థ్యాన్ని పొందటం, దివ్య శ్రవణం వంటి ఆధ్యాత్మిక శక్తులను కలిగి ఉండటం. ధ్యానం ద్వారా మన లోపలికి వస్తున్న విషయాలను అదుపు చేయగలం. దాని వలన మన మనోశక్తి రూపొందేటప్పుడు భయం, కోపం, మనపై ప్రసరింపబడే శత్రుత్వ భావనలు ఎదుర్కోగలం. దాని వలన నకారాత్మక ఉద్వేగాలు చోటు చేసుకోవు. మనం సమాజంలోని ప్రతికూల ధోరణులతో చుట్టబడిన మన ఆలోచనలు రూపొందే మెరుపుల క్రమంలో విరామం ఇస్తూ మన దైవాత్మను ఉపయోగించి సమత్వంలో ఉంటాం. మన చిన్నతనంలో మనలో చాలామంది గాఢ ఉద్వేగిక అనుభవాలను పెరిగే కొద్దీ అవి మన ఆలోచన ధోరణిని ప్రభావం చేస్తాయి. మనం పరిణతి చెందినప్పుడు మనం మన ఆలోచనలతో నియంత్రించబడటం లేదని గుర్తిస్తాము. కనుక మనం మన ఆలోచన ధోరణిని అదుపు చేయడం నేర్చుకోవాలి. ఇక్కడ మన లక్ష్యం మనలో సహజ సిద్ధంగా జరుగుతున్న శ్వాస ప్రక్రియను ఏ విధంగానూ మార్పు చేయకుండా గమనించటం. శ్వాసను ప్రయత్నపూర్వకంగా నిలిపి ఉంచి ఏ కృత్రిమ లయను ఇవ్వవద్దు. ప్రశాంతంగా జాగ్రత్తగా శ్వాస ప్రక్రియను గమనించడమే మన పని. కళ్ళు మూసుకొని మీ ముక్కు గోళాల ప్రక్కన శ్రద్ధను కేంద్రీకరించి నాసికారంధ్రాల నుంచి వెళ్తూ వస్తూ ఉన్న శ్వాసను గమనించండి. శ్వాసను గమనిస్తూ ఉండాలి తప్ప శ్వాస లయలో మమేకం అవ్వకండి. మీరు శ్వాసను వేగంగానో నిదానంగానో పీలుస్తూ ఆ ప్రవాహాన్ని ప్రభావితం చేస్తున్నట్లు అనిపిస్తే ఆగి విశ్రాంతి తీసుకుని దానిని అదుపు చేసే వారిగా కాక పరిశీలకునిగా ఉండండి. మీరు శ్వాసను అదుపు చేసే ప్రయత్నం చేసే కొద్దీ అది మరింతగా అదుపు తప్పుతుంది. కేవలం విశ్రాంతిగా ఉండి దానిని సహజ ప్రవాహాన్ని అనుమతించండి. మీ సచేతన మానవపు ప్రభావం ఏమీ లేకుండానే మీరు సంవత్సరాల తరబడి శ్వాసిస్తున్నారని జ్ఞాపకం ఉంచుకోండి. పరిశీలకునిగా మారి శ్వాస ప్రవాహాన్ని నియంత్రించే ప్రయత్నం చేయండి. పరిశీలించడం అంటే మీ ఇంద్రియాలతో కానీ లేదా ఆలోచనలతో కానీ శ్వాసను ప్రభావితం చేయకుండా ఊరికే చూస్తూ ఉండటం. అనవసరపు ఆలోచనలు. మీరు శ్వాసను గమనించడం కొనసాగించే కొద్దీ మీ మనస్సులోనికి అక్కరలేని ఆలోచనలు రావడం సహజం. మనకు మన మనస్సును అదుపు చేసే శిక్షణ లేదు కనుక అది కోరుకున్నప్పుడు కావలసిన చోటికి పరుగెడుతూ ఉంటుంది. ఏకాగ్రత ఒక సమయంలో ఒకే విషయంపై కేంద్రీకరించే సామర్థ్యం పెంపొందించుకోవడం వల్ల మనం మన బాహ్య చైతన్యానికి మన ఆలోచనల పట్ల మనమే బాధ్యత వహిస్తున్నాము అన్న సూచనను పంపుతాం. మనలో చాలామందికి ఇది క్రొత్తగా ఉండి విజయం సాధించడానికి కొంత సమయం పడుతుంది.
మీ మనస్సులోకి అనవసరమైన ఆలోచన ప్రవేశించినప్పుడు మీరు వాటిని వెళ్ళిపోమ్మని ఆదేశించి మీ శ్వాసపై ధ్యాస ఉంచండి. ఈ సాధన ప్రారంభించే ముందు మీరు ఇప్పుడు ధ్యానం చేద్దామనుకుంటున్నారని, మిమ్మల్ని ఆలోచనలతో ఇబ్బంది పెట్టవద్దని మీ సచేతన మానసానికి తెలపండి. మీరు మీ ధ్యాన స్థితిలో స్థితమయ్యే వరకు ఆలోచనలు నిలిపి ఉంచమని మీకు మీరు చెప్పుకోండి. తరువాత సాధారణ స్థితికి వచ్చినప్పుడు మళ్ళీ సూచనను ఇవ్వండి. గాఢ స్థితి విశ్రాంతి పొందే వరకు మీ ధ్యాసను కొనసాగించండి. ఈ ఉల్లాస మనోస్థితిలో కొంత సమయం ఓలలాడండి. ఆ క్షణాన్ని ఆహ్లాదతతో ఆస్వాదిస్తూ మీ మనస్సులో అది ఉత్పన్నమైన చోటుతో పరిచయం ఏర్పరచుకోండి. అక్కడకు మీరు మళ్ళీ మళ్ళీ వెళ్ళాలనుకుంటారు. ధ్యానం వల్ల ప్రయోజనాలు: నిరంతర ధ్యాన సాధన ద్వారా ఆలోచన వచ్చినప్పుడు ఆపడం నేర్చుకుని మన చేతన మానసాన్ని అదుపు చేసి ఆత్మను సలహా ఇవ్వటానికి అనుమతిస్తాం. మనం నిద్రిస్తున్నప్పుడు సుప్త చేతనను పని చేయడానికి అనుమతిస్తాం. ఉదాహరణకు బరువు తగ్గడం, సిగరెట్ మానటం వంటి వాటికి. మన జీవితంలో సమస్యలకు దారితీసే ఉద్వేగాలను ఆనందదాయక పరిష్కారాలకు దోవ తీసే నూతన అనుభవాలను సృష్టించడం ద్వారా తిరిగి రచించుకుంటాం. ధ్యానం ద్వారా మన మనస్సులోని స్థాయిలన్నీ తెలుసుకొని పరిష్కరిస్తాం. ఈ చిన్న సాధన మన మనస్సులోని అన్ని స్థాయిల సమాచారాన్ని నియంత్రించగలుగుతుంది. ధ్యానం ద్వారా మన మనస్సును వదిలి ఆత్మను చేరతాం. దాని ద్వారా మన ఊర్ధ్వాత్మను చేరి ఆధ్యాత్మిక శక్తులను ఉపయోగించుకోగలం. మన ఊర్ధ్వాత్మ ఎన్నడూ నిద్రించదు. మనం చేసే ప్రతి దాన్ని గమనిస్తుంటుంది. మనలో చాలామంది ఒక అభిప్రాయం వెలిబుచ్చడానికో, సలహా ఇవ్వడానికో, మన గురించి చెప్పడానికో లేదా గత ఉనికిని చెప్పడానికో మన ఆత్మను పిలవవచ్చు అని పరిగణించాం. అంతేకాదు, ఇతర జీవ రూపాలతో అనుసంధానం కోసం కూడా ఎవరైనా చాలా అరుదుగా తమ ఆత్మను ఉపయోగిస్తారు. అయితే ఇవన్నీ నిరంతర ధ్యాన సాధనను పెంపొందించడం ద్వారా మాత్రమే సాధ్యం. కాలం వేగంగా నడుస్తుంది. మీరు ధ్యాన సాధనలో ఉన్నప్పుడు కాలం అత్యంత వేగంగా నడుస్తుంది. పావుగంట లేదా అరగంట ధ్యానం 2 నిమిషాల అనిపించడం సర్వసాధారణం. అందువల్ల వేరే ఎవరైనా సమయాన్ని గణిస్తూ మిమ్మల్ని ఖచ్చితంగా ధ్యానం నుంచి లేపడం అనేది మంచి ఆలోచనే. ఎందుకంటే గాఢ ధ్యాన స్థితిలో మీకు సమయంపై అదుపు ఉండదు. మీరు అలా ఎంతసేపు ఉన్నారో తెలియదు. మీ సర్వాత్మ సమయ రాహిత్యంలో అనుసంధానించబడి ఉండటమే కాక దానికి గడియారం అలవాటు లేదు. మీ భౌతిక ఇంద్రియాలకే సమయంలో గురించిన జ్ఞానం ఉంది. మీరు ఒక్కళ్ళే ఉన్నప్పుడు ఏదైనా అరగంట తర్వాత మోగే సంగీతాన్ని అమర్చుకోండి. దానివల్ల మీరు దిగ్భ్రాంతి చెందకుండా ఉంటారు. మీరు నిద్రించే ముందు ధ్యాన సాధనకు కూర్చుంటే కంగారు పడకండి. మీరు నిద్రలోకి జారుకునే ముందు ధ్యాన సాధన ఆగిపోతుంది. అర్థమైంది కదా శ్వాస మీద ధ్యానం ఎలా చేయాలో? అందుకే ప్రతిరోజు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా ధ్యాన సాధన చేయాలి. 5 సంవత్సరాల వయసు నుంచి పండు ముదుసలి వరకు ప్రతి ఒక్కరూ క్రమం తప్పకుండా రోజుకు కనీసం 2-3 సార్లు ధ్యాన సాధనలో కూర్చోవాలి. బీ విత్ యువర్ బ్రెత్ మై డియర్ ఫ్రెండ్స్. బీ ఏ మాస్టర్. దిస్ కాన్సెప్ట్ బై ప్లేడియన్స్. Thanks for watching my dear friends. Please like, share, subscribe our YouTube channel. Thank you.